యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువుకి స్తుతి కలుగును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 24వ వచనాన్ని బిగ్గరగా చదువుతారు. విందాం. ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తలలు పైకెత్తండి. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తున్నాం, దేవుని వాక్యము సెలవిస్తుంది, మనము ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మనము సేవించుతున్నటువంటి మన ప్రభువు ఎలాంటి దేవుడు అంటే ఇక్కడ రాయబడింది. ఏదైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు అని దేవుని మాటలు, దేవుని వాక్యము సెలవిస్తుంది. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రేరుగా ఎవరు ఎవరితో ఈ మాటలు అన్నారని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు సంఘము లేదా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యమందు నడుచుకుంటూ అరణ్య యాత్రలో ఉన్నారు. ఇంచుమించు యోర్దాను నది దగ్గరికి వచ్చారు. ఆ మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు దైవజనుడైనటువంటి మోషే, నాయకుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇలా సమకూర్చి ఆ ప్రజలతో అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలకు మరలా రెండోసారి బోధిస్తున్నాడు. అందుకే ఈ అధ్యాయాన్ని ఏమంటారంటే, ఈ పుస్తకాన్ని ఏమంటారంటే ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి. అంటే రెండు, సెకండ్ టైం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలకు మరలా బోధిస్తున్నాడు, మరలా ప్రకటిస్తున్నాడు. దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు, దేవుడు ఎలా అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి తన ప్రజలను ఐగుప్తులో నుంచి ప్రజలను ఎలా విడిపించాడో, ఎలా నడిపించాడో, ఎలాంటి దేశాన్ని ఇవ్వబోతున్నాడో ఆ విషయాలన్నీ కూడా దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తున్నాడు. వినండి జాగ్రత్తగా. ఎదురుపెట్టారు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి మాట్లాడుతున్నమాట, ఇదిగో ఇశ్రాయేలులారా, మీరు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను మీరు సేవించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందు ఏ పక్షి ప్రతిమనైనను, భూమి మీద ఏ జంతువు ప్రతిమనైనను, నీళ్ళలో ఉన్న ఏ చేప ప్రతిమనైనను, భూమి మీద ప్రాగే పురుగు యొక్క ఏ ప్రతిమనైనను మీరు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరింపకూడదు, పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవాను మాత్రమే మీరు నమస్కరించాలి, పూజించాలి, ఆయన మాత్రమే సేవించాలి అని చెప్పి దేవుని బిడ్డగా మోషే ప్రజలతో వివరిస్తున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి సమూహాన్ని కూడా మీరు సేవించకూడదు. సూర్య చంద్ర నక్షత్రాలను చూసి వాటి చేత ప్రేరేపించబడిన వారై ఒకవేళ మీరు ఆకాశ సమూహాన్ని ఒకవేళ పూజిస్తారేమో, వాటికి నమస్కరిస్తారేమో, ఆ ఆకాశ సమూహాన్ని మీరు పూజించకూడదు, వాటికి నమస్కరింపకూడదు. భూమి మీద ఉన్న ఏ ప్రతిమ రూపమునైనా మీరు చేసుకోకూడదు అని చెప్తూ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మోషే ఒక మాట మాట్లాడతాడు. ఆ పై వచనంలో మనం చూస్తే మోషే అంటాడు, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచినటువంటి నిబంధనను మీరు మరచి, మీ దేవుడైన యెహోవా మీ కొరకు ఏర్పరిచినటువంటి నిబంధనను మీరు మర్చిపోయి, మీరు చెడిపోయినటువంటి ప్రజలుగా మారి నిబంధనను మరిచి మీ దేవుడు మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని
వెనక భూమి మీద ఉన్న ఏ స్వరూపమైనా ఏ విగ్రహాన్నైనా మీరు చేసుకొని వాటిని చేసుకున్నట్లు వాటికి నమస్కరించి సాగిలపడుకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీ దేవుడైన యెహోవా చెప్పండి దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడై ఉన్నాడు కనుక మీరు ఆయన తప్ప మరి ఏ ప్రతిమను ఏ విగ్రహాన్ని మీరు నమస్కరించకూడదు, వాటికి సాగిలా పడకూడదు. ఏమైనా మీ దేవుడు చెప్పండి దహించు రెడీ చెప్పండి. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఏమైనాడంటే ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. మీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన దహించే అగ్ని కనుక ఇశ్రాయేలులారా మీరు జాగ్రత్త పడి ఆయనను ఆరాధించండి, ఆయనను సేవించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఉదయకాలంలో దేవుడు పిల్లరా మనం ఆరాధించేటటువంటి దేవుడు దహించు అగ్ని, దహించు అగ్ని అయిన దేవుడు కనుక ఆయన బిడ్డలుగా మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఉంటే ఆయన వల్ల మార్చబడతాం. కొన్ని విషయాలు దేవుని గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. మనం ఆరాధించే దేవుడు దహించు అగ్ని అని మనం వింటున్నాం. ఆయన దహించు అగ్ని వలె లోకానికి వెలుగు వలె ఆయన ప్రకాశించుతున్నటువంటి సూర్యుడు వలె ఆయన ఉన్నాడు. మరి ఆయనను ఆరాధించేటటువంటి ఆయన పిల్లలుగా, ఆయనను సేవించేటటువంటి ఆయన బిడ్డలుగా నువ్వు నేను కూడా ఎలా ఉండాలి, ఎలా మారాలని ఆశిస్తున్నట్టు ప్రభు అంటే ఈ ఉదయకాలంలో ఆయన దహించు అగ్ని అయిన దేవుడు నీ నుండి కోరుతున్నది ఏమిటంటే నేను దహించు అగ్ని ఉన్నాను కనుక నీవు కూడా రావలే అగ్ని జ్వాలవలే నువ్వు మారాలి. అగ్ని జ్వాలవలే నీవు ఉండాలి. అగ్ని జ్వాలవలే ఎప్పుడు కూడా నీవు మండుతూ ఉండాలి. నేను దహించు అగ్ని అయినట్లుగా మీరందరూ కూడా ఎల్లప్పుడూ మండుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఈ లోకానికి ఒక వెలుగుగా నేను మిమ్మల్ని చేశాను కనుక మీరు నామలే మండుతూ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా నీ దేవుడైన యెహోవా ఏమైనాడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇదే వాక్యాన్ని మరి కొత్త నిబంధనలో కూడా దైవజనుడైన పౌలు సంఘానికి గుర్తు చేస్తాడు. చదువుదా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుతారు మీద. ఇదే విషయాన్ని దైవజనుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి గుర్తు చేస్తూ రాస్తాడు. చదువుదా 12:29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలయనగా చెప్పండి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమైనాడు? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడయ్యా అంటే ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. రే దేవుడు పిల్లరా, ఈ దహించు అగ్ని అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన వల్ల మనం కూడా ప్రకాశించాలి, ఆయన వల్ల మనం ఎక్కడున్నా మండుతూ జీవించాలి, ఆయన వల్ల మనం దేవుడు పిల్లరా ప్రకాశిస్తూ బ్రతకాలని, ఈ లోకానికి వెలుగుగా మనము జీవించాలని దహించు అగ్ని అయిన దేవుడు హృదయకాలంలో కోరుతూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నామో ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు సందర్భంలో భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని బాప్తిసం ఇచ్చిన యోహాను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తే సాక్ష్యం ఇచ్చాడు. చెప్పండి ప్రియ దేవుని పిల్లరా, ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా ఉన్నాడంట? మండుతూ
ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని రాయబడింది. బాప్తిసం ఇచ్చి యోహాను మండుతూ ప్రకాశించుచున్న దీపమని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పారు, యోహాను గురించి ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నారంటే, మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఎలా మండుతున్నాడో, మనం కూడా మనందరం కూడా ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా చల్లారిపోకుండా, ఒక బొగ్గు వల్ల మార్చబడకుండా, చల్లారిపోయిన జీవితం మనం చేయకుండా, మనం ఎప్పుడు కూడా ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుని బిడ్డగా, నీకు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, చదువులో ఉన్నా, పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నీవు ఏ స్థలంలో ఉన్నా, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎలా ఉండాలో తెలుసా? మండుతూ మండుతూ ప్రకాశించుచున్న దీపం వలె నువ్వు మార్చబడదువు గాక. ఆమేన్, హల్లెలూయా. మనమంతా ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డరా, చల్లారిపోయిన జీవితం మనలో ఉండకూడదు. చల్లారిన బ్రతుకు, చల్లారిన ఆత్మీయత మన దగ్గరికి రానివ్వకూడదు. మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మండుతూ దేవుని కొరకు వెలుగుదుము గాక. హల్లెలూయా. కీర్తన 104వ వాక్యం కూడా చదువుతాను విందాం. కీర్తన 104వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుతారు విందాం. వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసుకొని ఉన్నాడు. రైట్, తలకు పైకెత్తండి. అగ్ని జ్వాలలను ఆయన ఏం చేసుకున్నాడంట? పరిచారకులు. అందరూ చెప్పండి. ఇప్పుడు అగ్ని జ్వాలలు అనే పాయింట్ దగ్గర చిన్న ఫుట్ నోట్ లో 2వ నంబర్ ఉంటుంది. దాని కింద మీనింగ్ మనం గమనిస్తే ప్రియరా, దేవుడు తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొని ఉన్నాడు అని మాట్లాడతాడు. అందరూ చెప్పండి. ఇప్పుడు దేవుడు సేవకులను ఎలా చేసుకున్నాడట? అగ్ని జ్వాలలుగా. అంటే ప్రభు యొక్క ఆకాంక్ష ఏంటంటే, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఎలా జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడంటే, అగ్ని జ్వాలలే నువ్వు మార్చబడాలి. నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి ఆ నక్షత్రం వలె నీ జీవితం ఉండాలి. ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఏ స్థలంలో ఉన్నా మండుతున్న వ్యక్తి వల్ల నువ్వు మార్చబడాలని దేవుడు ఆశిస్తున్నట్లుగా మనం ఈ లేఖనాలను బట్టి గ్రహించగలం. ఈరోజు ప్రభు కోరుతున్నాడు, నేను దహించు అగ్ని అని ఉన్నట్లుగా మీరంతా కూడా నా వలె మార్చబడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్ని జ్వాలగా మార్చబడదురుగాక. ప్రభు వలె మనమంతా ప్రకాశించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్ని జ్వాలలుగా ఆయన చేసుకున్నాడు. నిన్ను ఏం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడో తెలుసా? ఈ ఉదయకాలంలో దేవుని బిడ్డ, నువ్వు చల్లారిపోయినట్టుగా ఉండాలని ప్రభు కోరటం లేదు. నీ భక్తి జీవితంలో, ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రార్థన జీవితంలో, పరిశుద్ధతలో చల్లారిపోయి, అణగారిపోయి ఒక చల్లారిన జీవితాన్ని ప్రభు కోరటం లేదు. కానీ ఆయన నిన్ను ఎలా చూడాలని అనుకుంటున్నాడంటే, మండుతూ ప్రకాశించుతున్నటువంటి దివిటి వలె, మండుచూ ప్రకాశించుతున్న దీపం వలె, మండుచూ ప్రకాశించుతున్న అగ్ని జ్వాల వలె ఆయన నిన్ను ఉదయకాలంలో చూడాలని ఆశిస్తున్నాడు. యేసయ్యకే మహిమ కలుగునుగాక, యేసయ్యకే స్తుతి కలుగునుగాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఎలా ఉండాలంటే, ఆయన దహించు అగ్ని ఉన్నాడు కనుక నీవు ఎలా ఉండాలంటే, ఏ స్థలంలో ఉన్నా అగ్ని జ్వాల వలె నీవు మారాలి. అగ్ని జ్వాల వలె నీవు ఉండాలి. అగ్ని జ్వాల వలె నువ్వు మండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉండాలి, మండాలి, చెప్పండి, మారాలి. ఎలా మారాలయ్యా? ఉదయకాలంలో దేవుని మందిరానికి వివక్ష మారాలని చెప్తున్నారు. ఎలా మారాలంటే, నువ్వు ఒక అగ్ని జ్వాలగా ప్రభు కొరకు మారాలి. సువార్త సేవ కొరకు ఒక అగ్ని జ్వాలలే నీ జీవితం. దేవుని బిడ్డరా, ప్రభు శిలువ సాక్షిగా నీవు మారాలి. ఏదో నామకార్థమైన భక్తి చేస్తే ఏ ప్రయోజనం లేదు. నీలో దేవుడు ఒక సమర్పణ జీవితాన్ని కోరుకుంటాడు. ఆయన కొరకు నువ్వు ఎలాంటి తీర్మానాలు కలిగి ఉన్నావు, ఎలాంటి ప్రతిష్ఠిత చేసుకొని బ్రతుకుతున్నావు ప్రభు కొరకు. దేవా,
నీ కొరకు నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, నా బ్రతుకు కాలమంతా నీ సిలువ సాక్షిగా జీవిస్తాను, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే నాకు లాభం అన్నట్లుగా దేవుడు పిల్లగా మన ప్రతిష్ఠితను దేవుడు చూస్తాడు, మన సమర్పణ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. కనుక ఈ ఉదయకాలంలో ప్రభు నీలో నుండి కోరుతున్నది ఏంటంటే ఆయన దహించు అగ్ని ఉన్నాడు కనుక నీవు కూడా ఆయన వలె అగ్ని జ్వాలగా మారాలని, అగ్ని జ్వాల వలె ఉండాలని, అగ్ని జ్వాల వలె మండాలని ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనమంతా అగ్ని జ్వాల వలె మార్చబడదము గాక. యేసు క్రీస్తు కొరకు ఒక అగ్ని జ్వాల వలె మండుదుము గాక. లోకానికి జ్యోతుల వలె ప్రకాశించుదుము గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమంతా కూడా దేవుని అగ్ని వలె మారాలి, దేవుని అగ్ని వలె మనం మండాలి. అలా మనం మండుతూ బ్రతకాలన్నా, దేవుని అగ్ని జ్వాలగా నీవు నేను మార్చబడాలన్నా ఏం జరగాలో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని యొక్క అగ్ని మొదట నీ మీదకి దిగి రావాలి. వింటున్నారా? నీవు నేను దేవుని కొరకు మండాలన్నా, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలన్నా, ప్రభు కొరకు గొప్ప కార్యాలు నీవు చేయాలని ఆశిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అగ్ని, ఆ దహించు అగ్ని అయిన దేవుడు నీ మీదికి దిగి రావాలి, నీ లోనికి దిగి రావాలి. ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీ మీదికి దిగి రాకుండా, నీ లోనికి ఆయన రాకుండా నీవెన్నటికీ అగ్ని వలె మార్చబడలేవు, ఎన్నటికీ మండలేవు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే మనమంతా కూడా దేవుని ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మనమంతా కూడా అగ్ని జ్వాల వలె మారాలి, ఆయన వలె మండాలి. అలా మండాలి, మారాలంటే ప్రియ దేవుని బిడ్డరా, దేవుని అగ్ని మన మీదికి దిగి రావాలంటే మనమంతా కూడా ప్రియ దేవుని బిడ్డరా ఆ దేవుని అగ్ని మనలోనికి వచ్చేటట్టుగా మనం బ్రతకాలి. దేవుని అగ్ని మన మీదకి దిగి రావాలంటే మనం ఏం చేయాలి? ఈ ఉదయకాలంలో 3 విషయాలు మీ ముందుంచి నేను ముగిస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. దేవుని అగ్ని మనం తాకాలన్నా, దేవుని అగ్ని మనలోనికి రావాలన్నా, ఆ పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత మనం కాల్చబడాలన్నా, ఆ దేవుని అగ్ని మనము దర్శించాలన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవించాలో ఒక 3 విషయాలు గుర్తు చేస్తాను. తద్వారా మన జీవితంలో కూడా దేవుని అగ్ని మన మీద కురిపించబడునుగాక. దేవుని అగ్ని మనల్ని దర్శించునుగాక. దేవుని అగ్ని చేత మనం తాకబడునుగాక. పరిశుద్ధాత్మ అనే అగ్ని ఒక్కొక్కరి మీద దిగి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణుడు ప్రియ దేవుని బిడ్డలారా, విందాం. ఓ రోజున దేవుడైనటువంటి యెహోవా అబ్రహామునకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అబ్రహామునకు దర్శనం ఇచ్చి, అబ్రహాము అప్పటికి కానాను దేశంలో నివసిస్తున్నాడు. అబ్రహామునకు దర్శనాన్ని ఇచ్చి, అబ్రహామా, ఓ అబ్రహామా, భయపడొద్దు, నేను నీకు కేడెమును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దర్శనాలు. అప్పుడు ఈ అబ్రహాం అన్నాడు, అబ్రహాం, చిత్తం ప్రభా, నాకు తోడై ఉన్నాను అంటున్నా, నాకు కేడెమును అంటున్నా, నాకు ఎన్నిచ్చినా ఏ ప్రయోజనం దేవా? నేనేమో ఇంకా సంతానం లేని వాడినిగా బ్రతుకుతున్నాను. ఒక్క బిడ్డ కూడా, ఒక్క కుమారుడు కూడా నాకు నీవు ఇవ్వలేదు. కనుక నీవు నాకు ఏమి ఇచ్చినా ఏ ప్రయోజనం? ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా ఏ ప్రయోజనం? నాకు నీవు ఇంకా సంతానం ఇవ్వలేదు. కనుక ఈ యావదాస్తికి నా పని వాళ్ళలో ఆ ఎలియాజరు, దమస్కు ఎలియాజరే నా ఆస్తి కనుక వారసుడైపోతాడు కదా. నా గర్భఫలాన్ని నాకు ఇవ్వలేదు కదా, ఒక్క సంతానాన్ని కూడా నాకు దయచేయలేదు కదా, ఏమిచ్చినా ఏం ప్రయోజనమయ్యా అని మాట్లాడుతున్నాడు ఈ యొక్క అబ్రహాం. అలాంటి టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, అబ్రహామా, ఓ అబ్రహామా, ఆ దమస్కు ఎలియాజరు నువ్వు అనుకుంటున్నట్లు అతడు నీ ఇంటికి వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోయే వాడే నీ యావదాస్తికి వారసుడిగా మార్చబడతాడు. నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అబ్రహామా, నీ భార్య అయిన శారా నీకు ఒక కుమారుని కనబోతుంది, భయపడదు, అతడే నీ ఇంటికి వారసుడు అవుతాడు. ఎక్కడికి చెప్పగలడు?
నీకొక కుమారుని నేను దయచేయబోతున్నాను, అతడే నీ ఇంటికి వారసుడు అవుతాడు. అబ్రహామా, ఆ దమస్కు ఎలియాజరు నీ ఇంటికి వారసుడు కాదు, కానీ నీ గర్భవాసములో నుండి ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతడే నీ ఇంటికి వారసుడు అవుతాడని దేవుడు మాట్లాడాడు. దేవుడు పిల్లరా, ఆ మాటను ఈ అబ్రహాం ఏం చేశాడని తెలుసా? దేవుడు చెప్పిన ఆ మాటను నమ్మాడు అని రాయబడింది. ఏం చేశాడంట? నమ్మాడు. ఎవరి మాట నమ్మాడు? దేవుని మాట నమ్మాడు. ఎవరు నమ్మారు? అబ్రహాం. దేవుడు అబ్రహామును నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడుతుంది. దేవుని మాటను అబ్రహాము నమ్మాడు కనుక దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడంట. అందుకే దేవుని పిల్లరా, దేవుని మాటను నమ్మిన అబ్రహాం నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలంలో దేవుని యొక్క మాట నమ్ము. దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని మాటను నమ్మగలిగితే దేవుని పిల్లరా, అబ్రహాము దేవుని మాటను నమ్మి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలంలో నువ్వు ఎలా నీతిమంతుడిగా మార్చబడగలవో తెలుసా? యేసుక్రీస్తు మాటను విశ్వసించిన ఎడల, ఆయనను నమ్ముకున్న ఎడల దేవుని పిల్లరా నీతిమంతుడిగా మార్చబడగలవు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరిచి నిన్ను నీతిమంతుడిగా మార్చగలిగిన రక్తం యేసు రక్తం. యేసుకి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కనుక అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, అబ్రహామా, నీకు కుమారుని ఇవ్వటమే కాదు, నీ కుమారుని నేను దీవిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఎలా విస్తరింపజేస్తాడో తెలుసా? ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి రా అని బయటికి తీసుకెళ్ళాడు దేవుడు. ఎవరిని? అబ్రహాం. ఆ రాత్రి బయటికి తీసుకెళ్ళాడు అబ్రహాం. బయటికి తీసుకెళ్ళిన తర్వాత, అబ్రహామా, ఒక్కసారి తల పైకెత్తి ఆకాశం వైపు, ఆ నక్షత్రాల వైపు చూడు అన్నాడు. ఏం కనబడుతుంది అబ్రహాం? నక్షత్రాలు కనబడుతున్నాయి నాయన. అయితే నీ చేతనైతే అది ఆ కనబడుతున్న ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టు అన్నాడు. అబ్రహాం అన్నాడు, అయ్యా, నక్షత్రాలను నేను ఎలా లెక్క పెట్టగలను? నా చేత కాదయ్యా, అన్ని నక్షత్రాలను లెక్క పెట్టాలని నేను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతానమును కూడా నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేయబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా చెప్పిన తర్వాత దేవుడు అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా, నీకు సంతానం మాత్రమే కాదు, ఇదిగో ఈ కానాను దేశాన్ని, నువ్వు నివసిస్తున్నటువంటి దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావు. ఈ దేశాన్ని నేను నీకు, నీ సంతానములకు నిరంతరం ఉండేటట్లుగా నేను ఇస్తున్నాను. దాన్ని నీవు స్వాధీనపరచుకునేటట్టు నేను చేస్తాను. ఇదిగో ఆ దేశాన్ని నీకు ఇవ్వాలని కల్దీల పట్టణం ఊరు నుండి నేను ఈ యువతలి తట్టుకు నేను తీసుకుని వచ్చాను. ఎందుకు తీసుకొని వచ్చాను ఇప్పుడు అర్థమైంది అబ్రహామా? ఈ కానాను దేశమును, ఈ మంచి దేశాన్ని నీకు ఇవ్వాలని నేను ఊరును పట్టణం నుంచి ఈ ప్రాంతానికి నేను తీసుకుని వచ్చాను. ఈ దేశాన్ని నువ్వు స్వాధీనపరచుకుంటావు అని దేవుడు అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఈ దేశాన్ని నేను స్వాధీనపరచుకుంటానని నేను ఎలా తెలుసుకుంటానయ్యా? ఎలా సూచన, నాకు సూచన ఇమ్ము, ఎలా తెలుసుకోవాలి ఈ దేశాన్ని నేను స్వాధీనపరచుకుంటానని అబ్రహాం మాట్లాడాడు. దానికి బదులుగా దేవుడు అన్నాడు, అబ్రహామా, నువ్వు సూచన అడుగుతున్నావు కనుక, ఈ దేశాన్ని ఎలా స్వాధీనపరచుకుంటానని మాట్లాడుతున్నావు కనుక, అబ్రహామును ఒక మనిషి, ఒక 3 సంవత్సరాల వయసున్న ఒక పేయ అంటే దూడ, 3 సంవత్సరాల వయసున్న ఒక దూడ పిల్లను, 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను, 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మేక పిల్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురం పిల్లను, ఈ నేను చెప్పినటువంటి ఇవన్నిటిని కూడా నువ్వు సమకూర్చి దహన బలిగా నాకు అర్పించు. వాటి తలలను ఖండించి దహన బలిగా నాకు అర్పించు అని దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు బిడ్డరా, ఈ మాటలు విన్నటువంటి అబ్రహాం ఏం చేశాడంటే, దేవుడు చెప్పినట్లుగానే 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పేయ, 3 ఏళ్ల వయసున్న మేక, 3 ఏళ్ల వయసున్న ఒక పొట్టేలు, ఒక తెల్లని గువ్వ, ఒక పావురం, ఇవన్నీ తీసుకొని వచ్చి బలిపీఠం మీద పెట్టి దేవుడు ఎక్కడైతే ఖండించమన్నాడో ఆ ప్రదేశానికి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, నువ్వు తీసుకొని వచ్చినటువంటి ఆ జంతువులన్నీ కూడా, ఆ పక్షులన్నీ కూడా ఖండించు 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 అన్నాడు. వెంటనే అబ్రహాము దేవుడు బిడ్డరా, తాను తీసుకుని వచ్చినటువంటి ఆ బలి పశువులన్నింటినీ కూడా ఏం చేశాడంటే అక్కడ ఉంచి వాటి తలలు నరికి ఖండములుగా విభజించి వాటిని ఏం చేశాడంటే ఆ ఖండములను ఆ ఖండించినటువంటి వాటిని, ఆ ముక్కలన్నింటినీ అక్కడే ఉంచాడు. దీని ఖండాన్ని దాన్ని ఎదురుగా
అబ్రహాము నెరవేర్చాడు. దేవుని బిడ్డలారా, ఇక అలా ఖండించినటువంటి అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఖండించమన్నాడు కదా అని చెప్పి వాటన్నిటిని ఖండించి ఎదురు చూస్తూ ఉన్నాడు. చీకటి పడిపోతాం, కారు చీకటి పడిపోతుంది, చీకటి కమ్ముకుంటూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈలోపు ఏం జరిగిందని తెలుసా? దేవుడైన యెహోవా అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైంది. దేవుడు అగ్ని జ్వాలగా ప్రత్యక్షమైంది. అబ్రహాము ఖండించినటువంటి ఆ ఖండముల మధ్య ఆయన అగ్ని జ్వాలగా నడిచిపోయిను అని దేవుని లేఖనంలో రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఖండించినటువంటి ఆ ఖండముల మధ్య అగ్ని జ్వాలైన దేవుడైన యేసుక్రీస్తు ఆ ఖండముల మధ్య నడిచిపోయాడంట. అది చూశాడు ఈ అబ్రహాం. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్నప్పుడు దేవుని పిల్లల ఆదికాండం 15వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుతాను, విందాం. ఆదికాండం మరియు ప్రొద్దుకుంగి 15వ అధ్యాయం మరియు ఆదికాండం 15వ అధ్యాయం 17వ వాక్యం చదివే వాళ్ళు జాగ్రత్తగా చదవాలి. మరియు ప్రొద్దు కృంగి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని పిల్లరా, మనం ఆరాధించే దేవుడు ఎవరై ఉన్నాడంటే ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. ఈ అబ్రహాముకు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు తెలుసా? అగ్ని జ్వాల వలె కనబడ్డాడు. అగ్ని జ్వాల వలె కనబడి అబ్రహాము ఖండించిన ఆ ఖండముల మధ్య ఈ అగ్ని అయిన దేవుడు నడుచుకుంటూ ముందుగా వెళ్ళిపోయాడని ఆ వెళుతున్నటువంటి మంటను, ఆ మండుతున్న దహించు అగ్ని అయిన ఆ జ్వాలను ఈ అబ్రహాము చూసినట్లుగా దేవుని లేఖనంలో రాయబడుతున్నాయి. దేవుని బిడ్డరా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఎప్పుడు ఈ దహన బలి పీఠం మీదకి దేవుడు అగ్ని జ్వాల వల్ల ప్రత్యక్షమై ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఆ పక్షులను వేటి గదిని ఖండించినప్పుడు దేవుని అగ్ని ఆ ఖండముల మధ్య ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళిందంటే అబ్రహాము ఖండించిన తర్వాత అగ్ని జ్వాలైన దేవుడు ఆ ఖండముల మధ్య నడుచుకుంటూ వెళ్ళాడు. వాక్యాన్ని పెట్టినప్పుడు దేవుడు పెట్టారా? దేవుని అగ్ని నిన్ను తాకాలన్నా, దేవుని అగ్నిగా నువ్వు మార్చబడాలన్నా, ఎప్పుడు ప్రభు కొరకు మండుతూ ఉన్న వెలుగు ఆ మండుతున్న జీవితాన్ని నువ్వు కలిగి ఆత్మీయతను కలిగి నువ్వు బ్రతకాలంటే దేవుని పిల్లరా, నీ జీవితంలో కూడా అబ్రహాము వలె నువ్వు ఏం చేయాలో తెలుసా? కొన్నింటిని ఖండించాలి. ఏం చేయాలి? దేవుని అగ్ని నీ మీదికి దిగి రావాలన్నా, దేవుని అగ్ని నిన్ను దర్శించాలన్నా, దేవుని అగ్ని నీ లోనికి రావాలన్నా, ఆ పరిశుద్ధాత్ముడైన దేవుడు నిన్ను ఆవరించాలన్నా, నీ మీదికి రావాలన్నా దేవుడు నువ్వేం చేయాలంటే నీలో ఉన్న కొన్ని పనికిరాని నీ అబ్రహాము ఎలా ఖండించాడో, ఎలా కత్తిరించాడో, ఎలా నరికి పడేసాడో ఆ రీతిగా దేవుని పిల్లగా నీలో కూడా కొన్ని పనికిరాని ఉన్నాయి. అబ్రహాము ఎలా కత్తిరించి ఖండించి వాటిని చంపి పడేసాడో ఆ రీతిగా ఉదయకాలంలో పనికిరానటువంటివి నీలో ఏవైతే ఉన్నాయో వాటిని ఉదయకాలంలో నేను ఖండించగలిగితే, వాటిని నరికి వేయగలిగితే, వాటిని దూరంగా తీసివేయగలిగితే నిశ్చయంగా నీ మీదికి దేవుని అగ్ని దిగి వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు మనం ఏం ఖండించాలి? దేవుడు నీలో ఏది పనికిరాని ఉన్నదో నీకు బాగా తెలుసు. అబ్రహాము ఆ పశువులను వధించినట్టు ఆ తర్వాత దేవుని అగ్ని దిగినట్టు చూస్తున్నా. నీవు దేవుని అగ్నిగా మారాలన్నా, దేవుని కొరకు ఒక మండే జ్యోతి వలె ప్రకాశించాలన్నా, దేవుని సాక్షిగా నీవు జీవించాలన్నా దేవుని పిల్లరా నీలో కొన్ని పనికిరాని ఉన్నాయి. వాటిని ఉదయకాలంలో వేయించాలి తెలుసా? అబ్రహాము వలె
బలిపీఠం మీద పెట్టి నీలో ఏ పనికి రాని ఆ జీవితంలో ఏ పనికి రాని కార్యాలు నీలో ఉన్నాయో వాటన్నిటిని ఉదయకాలంలో ఆ బలిపీఠం మీద పెట్టి ఖండించుదువుగాక, నరికివేయుదువుగాక. హల్లెలూయా. ఆ పనికిరాడలన్నీ కూడా తీసివేసుకుంటే నీవు దేవుని అగ్నిగా మార్చబడతావు. సేవకునిగా గుర్తు తీసుకున్నాను, దేవుని మందిరానికి నువ్వు 50 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ వచ్చినా నీలో పనికిరానివి కత్తిరించుకోకుండా, పనికిరానివి తీసివేసుకోకుండా, దేవునికి అయిష్టమైన కార్యాలు, అవిధేయమైన బ్రతుకు దేవుడి నుండి దూరం చేసుకోకుండా, నీ నుండి దూరం చేసుకోకుండా, ఆ పనికిరానటువంటివన్నీ కూడా తొలగించుకోకుండా ప్రయత్నమిల్లరా ఎన్నటికీ నీవు ఫలించవు. ఆ పనికిరాని తీగలు, చెప్పండి ఏ తీగలు? పనికిరాని తీగలు నీవు తీసివేసుకుంటే మరీ ఎక్కువగా ఫలిస్తావు. ఆ పనికిరాని నీలో కొన్ని ఉన్నాయి, అవి ఉన్నన్ని రోజులు నువ్వు ఫలాలు ఫలించలే. యేసుప్రభువు ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని నీలో పనికిరాని తీగల్ని నేను తీసి పారేస్తున్నాను అన్నాడు. ఈ ఉదయకాలంలో ప్రియ దేవుని బిడ్డ, నీలో ఏవి పనికిరాని తీగలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ పనికిరాని కార్యాలు నీలో ఉన్నాయో నాకు తెలియదు. వాటన్నిటిని ఉదయకాలంలో నువ్వు ఏం చేయాలంటే బలిపీఠం మీద పెట్టి దేవుని మందిరానికి వచ్చాడు. ఆ బలిపీఠం మీద పెట్టి వాటన్నిటిని ఖండించాలి. దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ నరికి వేస్తే నువ్వు దేవుని అగ్నిగా మార్చబడేరావు. మహిమలో పరలోకంలో యేసు ఒక రోజు నిలబడతా. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నేను ఏమి ఖండించాలి అంటే నీలో ఉన్న ఆ పనికిరాని కార్యాలు, నీలో ఉన్న శరీర కార్యాలను నేను ఖండించాలి, శరీర ఆశలను నేను ఖండించాలి. నీలో ఉన్న నీ పాపము కోరికలు ఏం చేయాలో తెలుసా? ముక్కలు ముక్కలుగా ఈ జనాన్ని ఖండించాలి. నీలో ఉన్నటువంటి ఆ చెడు తలపులు ఈ ఉదయకాలంలో దేవుని మందిరంలో బలిపీఠం దగ్గరికి వచ్చి వాటిని బలిపీఠం మీద పెట్టి, దేవా నీకంటే నాకు ఏదేది ఎక్కువైనది కాదు ప్రభా, ఇదిగో నాలో ఉన్న నా చెడు కోరికలు, నా చెడు తలపులు, నా చెడు జీవితం, నా పాప జీవితం, నా అపవిత్రమైన జీవితం, నా అవిధేయమైన బ్రతుకు నీ బలిపీఠం మీద పెట్టి అబ్రహాము వలె ఖండిస్తున్నానయ్యా, నరికి వేస్తాను ప్రభా, తొలగించుకుంటాను నాయన, ఈ పనికిరాని తీగలన్నీ నేను తీసివేసుకుంటాను ప్రభా అని నేను కనుక ఒక మంచి తీర్మానం చేయగలిగితే యేసు క్రీస్తు ఏ విధంగా దహించు అగ్ని ఉన్నాడో మీ జీవితం కూడా నిరంతరము మండుచు ప్రకాశించుతున్న దీపం వలె మీ కుటుంబం ఉండగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఏ పనికిరాని తీగలు నీలో ఉన్నాయో నువ్వు ఫలించాలని ఆశిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు యేసయ్య కొరకు ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి, బహుగా ఫలించాలి, దేవుని మహిమ కొరకు నేను జీవించాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే ఈ ఉదయకాలంలో పనికిరాని తీగలు నీలో కొన్ని ఉన్నాయి. ఆ పనికిరాని తీగలు నిన్ను చుట్టుకున్నాయి, నిన్ను చుట్టేసాయి పనికిరాని తీగలు కొన్ని. ఆ పనికిరాని తీగలు నీ ఉదయకాలంలో నువ్వేం చేయాలో తెలుసా? ఖండించాలి, నరికి పడేయాలి, దూరం చేసుకోవాలి. అలా దూరం చేయగలిగితే నీ బ్రతుకులో ప్రేమ బిడ్డ, మన బ్రతుకులో మన బలిష్ట ఆ పనికిరాని తీగలు, ఆ పనికిరాని జీవితం, ఆ పనికిరాని ఆ కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నంత కాలం ప్రేమ బిడ్డరా మనమెన్నటికీ ఫలించని. కనుక ఈ ఉదయంలో ప్రభు కోరుకుంటున్నాడు, బలిపీఠం దగ్గరికి వచ్చాడు, నీ పనికిరానివన్నీ కూడా ఈ బలిపీఠం మీద పెట్టి వాటిని అన్నింటినీ ఖండించగలుగుతావా? మందిరంలోంచి వెళ్ళిపోకముందే ప్రభుకు ఇష్టం లేని కార్యాలన్నీ కూడా బలిపీఠం మీద ఖండించి నరికి పడేసి ఒక మంచి వ్యక్తిగా నువ్వు మార్చబడి, దేవుని మంటగా, దేవుని అగ్ని జ్వాలగా నువ్వు మార్చబడి దేవుని మందిలో నుంచి మనం బయటికి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసయ్యకి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ పనికిరాని తీగలు ఉన్నాయో నీకు బాగా తెలుసు. కొందరిలో త్రాగుడు అనే తీగలు అల్లుకున్నాయి. ఏ తీగలు? చెప్పండి. కొందరిలో త్రాగుడు అనే తీగలు అల్లుకుపోయాయి. ఈ అల్లుకున్న తీగల్ని, ఈ పనికిరాని తీగల్ని
ఈ ఉదయకాలంలో నువ్వు నరికి వేస్తే దేవుని అగ్నిగా నేను మార్చాలని ప్రభు కోరుతున్నాడు. ఎవరుగా వాక్యాన్ని వెంటనే ఎవరు నీ జీవితంలో కొన్ని పనికిరాని తీగలు నిన్ను అలుముకున్నాయి. ఏమిటి ఆ పనికిరాని తీగలు అంటే సినిమా సీరియల్తో నీ తీగలు అల్లుకుపోయాయి. జాగ్రత్త పడు. సెల్ ఫోన్లతో నీ తీగలు అల్లుకుపోయాయి. చూడకూడని దృశ్యాలు సెల్ ఫోన్లో మొబైల్లో చూస్తున్నామేమో. ఆలోచించి ఎవరొస్తుడా పనికిరాని తీగలు నీ జీవితంలో అల్లుకుపోయాయేమో. ఈ ఉదయకాలంలో ఆ పనికిరాని తీగలు విడుదల చేసుకో. దేవుడు నిన్ను మండే వ్యక్తిగా ఉంచాలని ఆశిస్తున్నాడు. మనం ఇక మీదట సండే వ్యక్తులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? సండే అంటే ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళంతా మనం ఉండకూడదు. ప్రభు నిన్ను నన్ను ఎలా చూడాలని ఆశిస్తున్నాడంటే సండే వ్యక్తులుగా ఉండకుండా మండే వ్యక్తులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు అనేక విషయాలు బోధిస్తూ ఒక రోజు ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మరి దేవుని బిడ్డలారా, ఇదిగో మీ చెయ్యి మీ కాలు మిమ్మల్ని అభ్యంతరపరుస్తే దానిని మీరు ఏం చేస్తారంటే నరికి తీసి పారవేయండి అన్నాడు. మరలా చెప్తా, ఏం తీసి పారేయమన్నాడు? ఏం నరకమన్నాడు యేసయ్య? సహోదరుడా, వాక్యాన్ని పెట్టిన సహోదరుడు, నీ కాలు కానీ నీ చెయ్యి కానీ నీ కన్ను కానీ నిన్ను అభ్యంతర పరుస్తూ ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి. కత్తి తీసుకో. ఏం కత్తి? ఇంటికి వెళ్ళి ప్రయోగం చేశారు కాదు. ప్రయోగాలు చేయొద్దు ప్రజలు. ఏ కత్తి తీసుకొని నరకాలంట? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ పాదాలు నిన్ను అభ్యంతరపరుస్తున్నాయా? నీ కన్ను నిన్ను మోసం చేసుకోకూడదా? అలా అభ్యంతరపరుస్తుంటే నువ్వేం చేయాలంటే వాక్యం అనే ఖడ్గము ద్వారా నువ్వేం చేయాలంటే నీ పాదము నిన్ను అభ్యంతరపరుస్తుంటే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంటే ఆ అభ్యంతరపరిచేటటువంటి ఆ పాదాన్ని, అభ్యంతరపరిచేటటువంటి ఆ కన్నును, అభ్యంతరపరిచేటటువంటి ఆ చెయ్యిని నువ్వేం చేయాలో తెలుసా? ఈ ఉదయకాలంలో నరికి నీ యొద్ద నుండి తీసి పారే. చెయ్యిపోతే ఎట్లా ప్రభా, కాలు పోతే ఎట్లయ్యా అని యేసు ప్రభు అంటాడు. ఒక చెయ్యి పోయినా, ఒక కాలు పోయినా, నువ్వు కుంటివాడవైనా, ఇదిగో ఆ కుంటివాడవైనా పర్వాలేదు, పరలోకంలో ప్రవేశిస్తావు. కానీ నిన్ను అభ్యంతరపరిచే ఆ చెయ్యి, నిన్ను అభ్యంతరపరిచే ఆ కన్ను, నిన్ను అభ్యంతరపరిచే ఆ పాదము నీ దగ్గర ఉంటే, ఆ పాదమును బట్టి, ఆ కన్నును బట్టి, ఆ చెయ్యిని బట్టి నరకాగ్ని గుండములో నిత్యాగ్నిలో కాలిపోతావు. కనుక నువ్వు ఆ చెయ్యిని, ఆ కన్నును, ఆ పాదాన్ని అభ్యంతరపరిచే ఆ అవయవాలు కలిగి నిత్యాగ్నిలో నీ శరీరమంతా కాలిపోవటండి కుంటివాడవై అంగహీనుడవై జీవములో ప్రవేశించుట, పరలోకములో ప్రవేశించుట నీకు మేలు కాదా? చెప్పండి. శరీరం అంతా నరకంలో గాలిపోవడం మేలా, కుంటలమై పరలోకంలో ప్రవేశించడం మేలా? మాట్లాడుతున్నారు గాక చెప్పండి అమ్మా. శరీరం అంతా నరకాగ్ని గుండంలో కాలిపోవటం మేలా, లేక చెప్పండి కుంటి వాళ్ళమై అంగహీనులమై జీవంలో ప్రవేశించడం మేలా? ఏది మేలు అని అంటే ప్రభు అంటాడు, అంగహీనుడమైన పర్వాలా, నరికేయి నీ చెయ్యి, నరికి వేసుకుని పాదం, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను నరకలేం కదా, పెరిగి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు దేవుని బిడ్డరా, వాక్యాన్ని వింటున్న సహోదరుడా, యేసు ప్రభువే చెప్పాడు, నిన్ను అభ్యంతరపరిచే కన్ను పెరిగిపడే, నిన్ను అభ్యంతరపరిచే పాదాన్ని నరికిపడే, నిన్ను అభ్యంతరపరిచే నీ చెయ్యిని నరికి వేసుకో. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందేమో. దేనికి? పాపం చేయడానికి నీ చేతులు త్వరపడుతున్నాయేమో, నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయేమో, నీ చేతులు పాపంతో నింపబడి ఉన్నాయేమో. కొంతమంది చేతులు పాపంతో నిండి ఉన్నాయి. వాళ్ళ చేతుల్లో ఏం పట్టుకున్నారో తెలుసా? దేవుని బిడ్డలారా, పాపాన్ని పట్టుకున్నారు. అందుకే దేవుని వాక్యం అంటది, నీవెందుకు నీ జీవితంలో సంతోషించడం లేదు? ఎందుకు నీ బ్రతుకులో ఆనందం దూరమైపోయింది? ఎందుకు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ జీవిస్తున్నావు? కారణం ఏంటో తెలుసా? నీ చేతిలో పాపం ఉంది. ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టిన ఎడల నిశ్చయంగా నీవు నిర్దోషివై సంతోషిస్తావు, నిర్భయంగా జీవిస్తావు అన్నాడు. ఎప్పుడు నిర్భయంగా జీవిస్తావు? ఈ రోజున పరిస్థితులు చూస్తున్నా. ఎవరైనా ఇంటికి వస్తే
ఆ నుంచి అంటే ఇంట్లో చూడలేదు. భయం. పాల ప్యాకెట్ కొని తెచ్చుకుందామంటే భయం. చెప్పండి. ఒక టమాటా కూరగాయ కొందామంటే చెప్పాలి భయం. ఎవరైనా ఇంటికి వస్తే భయం. ఏదైనా ముట్టుకోవాలంటే భయం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం. ఎక్కడ చూసినా కరోనా భయం మనుషులను పట్టి పీడిస్తుంది. ఇప్పుడు దేవుడు బిడ్డ ఆలోచించి దేవుని వాక్యం అంటుంది నువ్వు నిర్భయముగా జీవించదవు అన్నాడు. ఎప్పుడో తెలుసా? ఈ భయాందోళనలు విడిచి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మనకందరికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? నిన్ను కాపాడేవాడు కొనుగడు. చెప్పండి. నిన్ను కాపాడే దేవుడు కొనుగడు నిద్రపో. ఏ తెగులు నీ గుడారం తిరిగి, ఏ అపాయం నీ మీదికి రానే రాదు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలను నమ్ము, ఈ వాగ్దానాలను విశ్వసించు. భయపడుతూ జీవించవచ్చు సహోదరుడా. యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి వ్యక్తి నిరీక్షణ కలిగి బ్రతకాలి. యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి వ్యక్తి విశ్వాసం కలిగి జీవించాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచించేద్దాం. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సంతోషంగా జీవించాలన్నా, నిర్భయంగా మనం బ్రతకాలన్నా మన చేతుల్లో ఏముందో తెలుసా? పాపము నీ చేతిలో ఉండుట చూసి నీవు దానిని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరము చేసుకున్న ఎడలా. యోగు గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు మీద. యోగు గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు మీద. 11-14 చదువుదా అమ్మా? అందరు చెప్పండి. ఏముందంట చేతిలో? వాక్యం. దేవుడు అంటున్నాడు పాపము నీ చేతిలో ఉండట నీవు చూసి దాన్ని నీవేం చేయాలంటే విడిచిన ఎడలా. ఏం విడిచిపెట్టాలి? తలపెట్టి చెప్పండి. పాపము నీ చేతిలో ఉండుట నీవు చూసి దాన్ని ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టు. ఎంతకాలం పట్టుకుంటావు? ఎంతకాలం టీవీ సినిమా సీరియల్ రిమోట్ పట్టుకుంటావు? రిమోట్ కొరకు కొట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. భార్య భర్తలు రిమోట్ కొరకు కొట్లాడుకొని కేసు పెట్టుకొని అని చెప్పండి విడాకుల వరకు వెళ్ళిపోయారు. విడాకుల వరకు వెళ్ళిపోయారు. దేనికోసం? రిమోట్ కోసం. ఏముంది నీ చేతిలో? ఏముంది నీ చేతిలో? ఆలోచించి. పెద్ద సెల్ ఫోన్ ఉందా? రాత్రి పగలు సెల్. ఏముంది నీ చేతిలో? చెప్పు ప్రియ సహోదరుడు, సహోదరి, ఏముంది నీ చేతిలో? వాక్యం అంటుంది నీ చేతిలో పాపం ఉండట చూచి నీవు దానిని విడిచిన ఎడలా. ఆ చేతిలో ఉన్న పాపాన్ని, హృదయంలో ఉన్న పాపాన్ని, నీ జీవితంలో అపవిత్రతను విడిచిపెడితే, ఆ పాపాన్ని నీవు నరికి పడేసి ఆ పాప జీవితాన్ని ఖండించగలిగితే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రజలు ఖండించగలిగితే, ఆ పాపాన్ని నీ చేతుల నుండి విడిచిపెట్టగలిగితే నిశ్చయముగా నీవు నిర్దోషమై సంతోషించదవు. గట్టిగా చదవండి అమ్మా, మీకు వందనాలు చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదవండి. పాపము నీ చేతిలో నుండి చూచి అదైతే తర్వాత నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించుదవుగాక. చదువుదా. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువుగాక. ఈరోజు భయపడుతూ బ్రతుకుతున్నావా? ఎందుకు భయపడుతున్నావో తెలుసా? చిన్నదానికి పెద్దదానికి ఎందుకు భయపడుతున్నావో తెలుసా? కరోనా అంటే భయం. చెప్పండి. దోమలంటే భయం. ప్రజల ప్రతి దానికి భయం. భయపడుతూ జీవిస్తున్నారు. ఎందుకు ఇలాంటి భయము నేను ఆవరించిందని చెప్పి ఏదో పిల్లగా నీ జీవితంలో పాపం ఉంది, చేతిలో పాపము. ఆ పాపాన్ని విడిచిపెడితే నువ్వు నిశ్చయంగా నిర్భయముగా జీవింపచేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక భయపడుతూ దేవుడిగా నిరీక్షణ కలిగి విశ్వాసంతో సాగిపో. ప్రభు మనకు తోడై ఉండను గాక. ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభు కృప మనకు సదాకాలం తోడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా.
రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి ప్రియ దేవుని బిడ్డలారా, పనికిరానివి ఏం చేయాలి? అబ్రహాము ఖండించినట్లుగా ఖండించు. ఈరోజు ఉదయకాలం ఏదుందో నీకు తెలుసుగా. అవిధేయత ఉందా? దేవుని మాటను వినకుండా లోబడే ఆ లోబడని జీవితం ఉందా? అపవిత్రమైన జీవితం ఉందా? లేక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అవిధేయత నీలో ఉన్నదో దాన్ని ఈరోజు నువ్వు ఏం చేయాలంటే ఖండించగలిగితే, ఆ పనికిరాని తీగలు తీసివేసుకోగలిగితే, ఆ పనికిరాని తీగలని కత్తిరించగలిగితే నిశ్చయంగా దేవుని అగ్ని నీలోనికి దిగొస్తుంది. నువ్వు ఆయన కొరకు మండే వ్యక్తిగా, ప్రకాశించే వ్యక్తిగా ప్రభు నిన్ను నిలబెట్టును గాక. శబ్ద గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కన్ను అభ్యంతరపరుస్తుందంట కొంతమందిని. నిన్ను అభ్యంతరపరిచేది ఎవరో పక్కింటోళ్ళు కాదు, ఎదురుంటోళ్ళు కాదు, నీ దేహమే నీకు శత్రువు, నీ శరీరమే నీకు శత్రువు. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి మొదట దేన్ని జయించాలో తెలుసా? చెప్పాలి. పక్కనలను కాదు జయించాల్సింది. మొదట ఏమి జయించాలంటే నీ శరీరమే నీకు ఒక శత్రువు. ప్రార్థన చేసుకుందాము అని ఆత్మ కోరుకుంటుంది, శరీరం ఏమంటది? ఏం ప్రార్థన చేసుకుంటావులే, పడుకో. కాసేపు బైబిల్ చదువుకోమంటది దేవుని ఆత్మ, లోపల ఉన్న ఆత్మ. శరీరం ఏం చెప్తుంది? చెప్పండి. శరీరం ఏం కోరుకుంటుంది? బైబిల్ చదవటం ఇష్టపడదు. దేవుని మందిరానికి రావాలని ఆశపడుతుంది దేవుని ఆత్మ, కానీ శరీరం ఏం కోరుకుంటుంది? ఈ వారం అంతా కష్టపడి పనిచేసిన ఈ ఆదివారం చర్చికి పోకుంటే శుభ్రంగా తిని మంచం వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకో అంటది శరీరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మకు శరీరానికి విరోధం. ఆత్మనేమో దేవుని ఆశిస్తుంది, దేవునితో సహవాసాన్ని ఆశిస్తుంది, యేసుక్రీస్తు సహవాసాన్ని కోరుకుంటుంది ఆత్మ. కానీ శరీరం ఏమో ప్రియ దేవుని బిడ్డలారా అందుకు ఒప్పుకోదు, నిరాకరిస్తూ విరోధం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్ను ఎలా ఉందో ఆలోచించి, నీ కన్ను తేటగా ఉంటే నీ జీవితం అంతా కూడా క్షేమంగా ఉంటుంది. నీ కన్ను తేటగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు. నీ కన్ను చెడిపోయిందంటే, ఆ చెడిపోయిన కన్ను నీ దగ్గర ఉంటే దాన్ని ఏం చేయాలంటే పెరిగి వాడే గుడ్డెనివైనా పర్వాలేదు. ఆ పాపపు కన్ను, టీవీలు చూసే కన్ను, సినిమాలు చూసే కన్ను, ఆ బూతు బొమ్మలు చూసే కన్ను, చెప్పాలా? చెప్పండి. కన్ను ఎంత లావు చేసి ఏం చూస్తున్నావు నీ కళ్ళతో? ప్రియ దేవుని బిడ్డ ఆలోచించి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హృదయకల్లో ప్రేమిస్తున్నందునే నీతో మాట్లాడుతున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది కదా, అయితే దాన్ని ఏం చేయాలో తెలుసా? ప్రభువునాడు పెరిగి పడే గుడ్డెనివైనా పర్వాలా, పరలోకం ఇస్తాను యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంటే దాన్ని పెరిగివేయి, నరికివేయి. ఆ కన్ను లేకపోయినా గుడ్డివాడమైనా పర్వాలా, పరలోకంలో ప్రవేశిస్తావు. ఆ చెడిపోయిన కన్ను, ఆ పాపపు కన్ను నీ ఉంచుకుంటే, ఆ చిన్న కన్నును బట్టి నీ దేహం అంతా నరకాగ్ని గుండములో ఏమవుతుందో తెలుసు, ఒకరోజు కాల్చివేయబడుతుంది. పెరిగిపడే అన్నాడు. కనుక ఈ ఉదయకాలంలో అభ్యంతరపరిచే కన్ను, అభ్యంతరపరిచే నీ చెయ్యి, పాపం వైపు పరుగులు తీసే నీ పాదాలు ఏం చేయాలో తెలుసా? నరికిపడి అబ్రహాము వలె ఖండించు. దేవుని అగ్నిగా నువ్వు మార్చబడతావు. ఆ పనికిరాని తీగలని తీసి బహుగా ఫలించేటటువంటి వ్యక్తిగా నా యేసయ్య నిన్ను మార్చునుగాక. బహుగా మీరు ఫలించుదురుగాక. మీరు మీ పిల్లల కుటుంబాలు బహుగా దీవించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, దేవుని అగ్నిగా నీవు మారాలన్నా, దేవుని అగ్నిగా నీవు ఉండాలన్నా, దేవుని అగ్నిగా నువ్వు మండాలన్నా, దేవుని అగ్ని మనలోనికి రావాలి. దేవుని అగ్ని మనలోనికి రావాలంటే మొదట పనికిరానివన్నీ ఖండించాలి. నంబర్ 2, రెండో మాటను జ్ఞాపకం చేస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని అగ్ని మనలోనికి రావాలంటే రెండో మాట ఏం చేయాలంటే, మనము ఆ బలిపీఠాలను బాగు చేసుకోవాలి. పడిపోయిన బలిపీఠాలను బాగు చేసుకొని కట్టుకోవాలి. అందరు చెప్పండి ఈ మాట. దేని కట్టుకోవాలి?
పడిపోయిన బలిపీఠాలు ఉన్నాయి, వాటిని మనం కట్టుకొని బాగు చేసుకున్నప్పుడు ఆకాశములో నుండి దేవుని అగ్ని దిగొచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. రెండో మాటగా నేను గుర్తు చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు అగ్ని వలె మండాలంటే, దేవుని కొరకు అగ్ని జ్వాల వలె నువ్వు మార్చబడాలంటే, నేను చేయాల్సిన రెండో పని ఏంటంటే మన జీవితాలను మనం కట్టుకోవాలి. పడిపోయినటువంటి జీవితాలను బాగు చేసుకొని కట్టుకోవాలి. అలా బాగు చేసుకొని కట్టుకున్నప్పుడు దేవుని అగ్ని నిశ్చయంగా మన మీదికి దిగొచ్చునుగాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విందాం ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతారు విందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదువుతారు విందాం. మొదటి రాజులు 18:31వ వాక్యాన్ని చదువుతారు విందాం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలు నగ్నవి. 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, సరిగ్గా నేను చెప్పినదే చదవండి. 18వ అధ్యాయం 38వ వాక్యాన్ని చదవండి. చాలు ముందున్న వాళ్ళు చదవండి. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, అందరు వినండి, అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా అగ్ని దిగి, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను మాంసమును రాళ్ళను బొగ్గి చేసి కందకములో ఉన్న నీళ్లను ఆరిపోయేసెను. దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక వినండి ప్రియ దేవుని బిడ్డలారా, తలలు పైకెత్తి వినండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను ఆహాబు అనే ఇశ్రాయేలు రాజు పరిపాలిస్తున్నాడు. ఈ ఆహాబు అనే రాజు ఎలాంటి రాజు అంటే, జీవము గల దేవుడైన యెహోవాను విడిచి దేవతా స్తంభాలను, దేవతా విగ్రహాలను పట్టణమంతా కూడా నిలబెట్టి ప్రజలందరినీ దేవుణ్ణి ఆరాధించకుండా ఈ విగ్రహాల వైపు ప్రజలందరినీ తిప్పిన వాడు ఈ ఆహాబు. వింటున్నారు కదా? బయలు దేవతను యెరూషలేము పట్టణంలో నిలబెట్టి ఆ బయలు దేవతను ఆరాధించమని ప్రజలను ప్రేరేపించిన వాడు ఈ ఇశ్రాయేలీయుల రాజు అయిన ఆహాబు. ప్రజలంతా అనుకుంటున్నారు ఏమనో తెలుసా, మనకు వర్షాలు రావాలంటే ఇదిగో ఈ బయలే కారణం, ఈ బయలు వల్లే వర్షాలు ఇస్తాయి, ఈ బయలు వల్లే పంటలు పండుతాయి అని ప్రజల్లో ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉన్నారు, నమ్మకాలు కలిగి ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా, దేవుని చేత నడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలు కూడా రెండు తలంపుల మధ్య బ్రతుకుతున్న రోజులను, అసలు దేవుడు యెహోవానా లేక ఈ బయల వర్షాలు కురిపించేది ఈ బయలుదేవుడా, లేక ఈ యెహోవా దేవుడా, పంటలు పండించేది ఈ యెహోవా దేవుడా, లేక ఈ బయలుదేవుడా అని రెండు తలంపుల మధ్య దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు తడబడుచున్న రోజులు. అలాంటి టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, పట్టణమంతా కూడా విగ్రహాలతో నింపబడింది. ఆహాబు రోజు నిలబెట్టే విగ్రహం. ఇప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చి, ఆహాబు రాజా, నీ దేవుడు నిన్ను ప్రేమించి సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రజలకు రాజుగా నిన్ను అభిషేకిస్తే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరుగుతావా? బయలు దేవతలను ఆరాధిస్తావా? బయలు దేవతల కొరకు ఇదిగో నీవు పూజారులను నియమిస్తావా అని చెప్పి ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా, ప్రియ దేవుని పిల్లరా, కర్మేలు పర్వతం మీదకి మీరంతా రేపటి దినాన రండి, నిజమైన దేవుడు ఎవరు మనము రుజువు చేద్దాం అని సవాల్ విసిరాడు. పెట్టినారా ప్రియ దేవుని పిల్లరా? ఏలియా ఆనాటి ప్రజలకు సవాల్ విసిరాడు. నిజ దేవుడు ఎవరు? కర్మేలు పర్వతం మీదకి రండి. ఏ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు? ఏ దేవుడు బాగు చేస్తాడు? ఏ దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు? ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఎవరు? రేపటి
తేల్చుకున్నాం, అందరూ రేపు కర్మేలు పర్వతానికి రండి అన్నాడు. ఇప్పుడు ఏలియా ఒక్కడు వెళ్ళాడు యెహోవా పక్షాన. బయలు పక్షాన 450 మంది ప్రవక్తలు వచ్చారు. బయలు ప్రవక్తలు అంటున్నారు కదా, బయలు ప్రవక్తలు 450 మంది వచ్చారు. అందరూ కూడా కర్మేలు పర్వతం నిలబడ్డారు. ఏలియా అన్నాడు, బాబు యెహోవా పక్షాన నేను ఒక్కడినే ప్రవక్తగా ఉన్నాను, మీరేమో బయలు ప్రవక్తలు 450 మంది వచ్చారు. ఒక పంచే, మీరు ఒక ఎత్తు తీసుకోండి, నేను ఒక ఎత్తును తీసుకుంటాను. ఆ తీసుకున్న ఎత్తును ముక్కలు ముక్కలుగా నరికి బలిపీఠం కట్టి కర్రలు పేర్చి ఆ కట్టెల మీద ఈ బలిపశు మాంస ముక్కలు పెట్టి మీరు మీ దేవతకు ప్రార్థన చేయండి, నేను కూడా అలాగే ముక్కలు ముక్కలు చేసి కట్టెలు పేర్చి మాంసాన్ని కర్రల మీద పెట్టి నేను నా దేవుడైన యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. వినండి, మీరు మీ దేవతకు ప్రార్థన చేయండి, నేను నా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే ఈ చేసేటటువంటి ప్రార్థన విని ప్రత్యుత్తరాన్ని ఇస్తాడో, జవాబు ఇస్తాడో, ఆ దేవుడే నిజమైన దేవుడని మనము రుజువు చేతము రండి అని పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా పిలిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ బయలు ప్రవక్తలు ముందుగా ఒక ఎత్తు తీసుకున్నారు, ముక్కలు ముక్కలు చేశారు. ఆ తర్వాత ఇలా బలిపీఠం కట్టారు, దాని మీద కర్రలు పేర్చారు. ఆ కర్రల మీద ముక్కలు ముక్కలు చేసినటువంటి ఆ పశు మాంసాన్ని పెట్టారు. పెట్టినారా? అలా పెట్టి ఇక బయలు ప్రవక్తలు కదా, బయలు దేవతకు ప్రార్థన చేస్తున్నారు. బయలా, ఓ బయలా, మా ప్రార్థన విను, మా ప్రార్థన ఆలకించు, ఆకాశం నుండి అగ్ని దిగు, అగ్ని దింపయ్యా, అగ్ని దింపి మా ముందు ఉన్నటువంటి పశు మాంసాన్ని కాల్చిపడే అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? బయలు ప్రవక్తలు. ఎంతసేపు ప్రార్థన చేసినా జవాబు రానే, ఆకాశం వచ్చి అగ్ని దిగనే దిగల. ఇక ఏలియా ఉదయకాలం మొదలుపెట్టారు ప్రార్థన, మధ్యాహ్నం అయింది, బయలా మా ప్రార్థన మీద, బయలా ఆకాశం నుండి అగ్ని కురిపించు, ఈ మాంసాన్ని కట్టెలను కాల్చిపడే అని ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు. మధ్యాహ్నం అయింది, జవాబు లేదు, ప్రార్థన వినేటటువంటి వారు లేదు. సాయంకాలం కాలుస్తూ ఉంది ఏలియా, ఇక చాలు, మీరు ఎంతసేపు ప్రార్థన చేశారు కానీ జవాబు రాదు. మీ యొక్క బయలు, ఆ బయలు అనేటటువంటి దేవుడు నిద్రపోతున్నాడేమో, ఆ బయలు ప్రయాణంలో ఉన్నాడేమో, ఆ బయలు దూరంగా ఉన్నాడేమో, కాస్త గట్టిగా ప్రార్థన చేయండి ఏలియా మాట్లాడాడు. వినండి, ఆ తర్వాత మీరు చేసిన ప్రార్థన చాలు, మీ దేవుడు ఆకాశం నుండి అగ్ని కురిపించవా, ఇక చాలు, మా దగ్గరికి రండి అని అందరూ పిలిచాడు. అందరినీ పిలిచిన తర్వాత ఏం చేశాడో మీరే చూడాలి. చదువుదా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుతాను, విన్నా. 30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా అందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయున్న ఆ ఏలియా కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా మాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునకునని. ఆ 30వ వచనంలో మనం చూస్తున్న కళ్ళు పైకి ఎత్తాడు. కింద పడద్రోయబడి ఉన్నటువంటి బలిపీఠాన్ని ఏలియా ఏం చేశాడంట? అందరూ చెప్పండి, బాగు చేశాను అని చెప్పండి. దేవుని అగ్ని దిగి రావాలంటే నువ్వు నేను ఏం చేయాలో తెలుసా దేవుని బిడ్డరా? ఏలియా చేసినట్టు చేయాలి. ఏలియా ఏం చేశాడంటే కింద పడద్రోయబడి ఉన్న దేవుని బలిపీఠమును బాగు చేసి కట్టాడు. ఎలా కట్టాడు ఏలియా బలిపీఠాన్ని అంటే, ఇశ్రాయేలీల 12 గోత్రముల చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ పడద్రోయబడి ఉన్నటువంటి బలిపీఠాన్ని చక్కగా కట్టాడు. ఆ రాళ్ళను పేర్చి చక్కగా బలిపీఠాన్ని కట్టాడు. పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు. ఆ పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు ఏలియా. అలా బాగు చేసినప్పుడు అద్భుతం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటి అద్భుతం అంటే, ఆకాశం అందున్నటువంటి దేవుడు తన అగ్నిని ఆ బలిపీఠం మీదకి పంపి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏలియా చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో నీవు దేవుని అగ్నిగా మారమంటే
దేవుని అగ్ని నీ మీదికి దిగి రావాలంటే, ఆ పరిశుద్ధ అగ్ని చేత ఉద్ధారపడాలంటే ఏం చేయాలో తెలుసా? పడిపోయిన బలిపీఠాన్ని ఏరియా బాగు చేసినట్లు ఈరోజు పడిపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తున్నావు. పడిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టుకోవాలి. ప్రార్థన జీవితంలో పడిపోయావేమో, పరిశుద్ధమైన జీవితంలో పడిపోయావేమో, ఆత్మీయ జీవితంలో దేవుడిగా పాపంలో పడిపోయిన వ్యక్తిగా జీవిస్తున్నావేమో, యవనసుడా యవనించంలో పడి కొట్టుకుంటున్నావేమో, ఎక్కడ పడ్డావు, దేవులో పడ్డావు ఆలోచించు. పడిపోయిన బలిపీఠమును ఏలియా తిరిగి కట్టుకున్నట్లుగా ఈ ఉదయకాలంలో నీ జీవితాన్ని నీవు కట్టుకుంటే నిశ్చయంగా దేవుని అగ్ని నీ మీదికి దిగి వచ్చునుగాక. రెండు చేతులెత్తి చెప్తా. ఆమేన్. హల్లెలూయా. పడిపోయిన బలిపీఠాన్ని కట్టుకో, పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసుకో. ఈరోజు దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితం బాగుందా? కట్టుకున్నావా? ఈరోజు దేవుని బిడ్డల మధ్యలో బలిపీఠాలు పడిపోతున్నాయి. దేవుని ఆరాధించే బిడ్డలు రోజు రోజుకు మనం చూస్తున్నాం ఆత్మీయతలో దిగజారిపోతున్నారు. కట్టుకున్న బలిపీఠాలు పడిపోతున్నాయి. 20 సంవత్సరాల నుంచి కట్టుకున్న ఆత్మీయత, 20 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతుకుతూ ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో దేవుని బిడ్డల పాపములు పడిపోయి 20 సంవత్సరాల పరిశుద్ధతను, 20 సంవత్సరాల ప్రార్థన జీవితాన్ని, 20 సంవత్సరాల ఆత్మీయతను పోగొట్టుకొని పడగొట్టుకొని ఒక పాపంలో పడిపోయి లోకంలో జీవిస్తున్నటువంటి బిడ్డలు ఎంతో మందిని మనం చూస్తున్నాం. కనుక నీ ఆత్మీయ జీవితం పడిపోయిన బలిపీఠం లాగా ఉందేమో. అసలు ప్రార్థన జీవితం, ప్రార్థనని బలిపీఠం అంతా పోగొట్టుకున్నావా? ప్రార్థనని బలిపీఠం పడిపోయిందేమో. పరిశుద్ధతని బలిపీఠాన్ని పోగొట్టుకొని అపవిత్రంగా జీవిస్తున్నామేమో. సహోదరుడా, సహోదరు, విశ్వాసం అనేటటువంటి బలిపీఠాన్ని పోగొట్టుకొని బ్రతుకుతున్నామేమో. నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా జీవిస్తున్నామేమో. ఏ బలిపీఠం నీ జీవితంలో పడగొట్టుకున్నావో ఈ ఉదయకాలంలో మరలా దానిని తిరిగి కట్టుకోగలిగితే దేవుని అగ్నిగా నువ్వు మార్చబడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, ఏలియా లాగా పడిపోయినటువంటి నీ జీవితాన్ని నువ్వు మరలా చెప్పండి. 12 రాళ్లతో ఏలియా ఎలా కట్టాడో బలిపీఠాన్ని, ఈ ఉదయకాలంలో ఎక్కడ నువ్వు పడ్డావో, ఏ పాపములో పడ్డావో అది గమనించి ఆ స్థితిని ఎరిగి నీ జీవితాన్ని, ఆ పాపాన్ని ఇప్పుడే విడిచి చక్కగా నీ జీవితాన్ని ప్రభువులో కట్టుకోగలిగావు. వాక్యంతో కట్టుకోవాలి. దేవుని వాక్యం ప్రతి వారం నీతో మాట్లాడుతుంది. దేవుని ఉపదేశాన్ని ప్రతి ఆదివారం వింటున్నావు, శుక్రవారం వింటున్నావు. ఈ ఉపదేశం ద్వారా నీ జీవితాన్ని ఏం చేయాలో తెలుసా? కట్టుకోవాలి. ఏలియా రాళ్ళతో కట్టినట్లు నీ ఆత్మీయ జీవితాన్ని నీ వాక్యము ద్వారా నువ్వేం చేయాలి? కట్టుకోవాలి. ఉన్నతమైన ఉపదేశము ద్వారా కట్టబడాలి. పరిశుద్ధమైన పునాది మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. క్రీస్తు అనే పునాది మీద నీ జీవితాన్ని, నీ ఆత్మీయతను కట్టుకోవాలి. ప్రయోజనం కనుక మీరు ఎక్కడ కట్టుకుంటున్నారో, ఎలా కట్టుకుంటున్నారో ఆలోచించి, ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే అదే నిజం అనుకొని, అబ్బా ఒక్క మాట చెప్తే కనుక అదే నిజం అనుకొని కోంగు. ఏది నమ్ముతున్నారో, దేని మీద కట్టబడుతున్నారో ఆలోచించి, అతి పరిశుద్ధమైన దాని మీద నేను కట్టుకోగలుగుగాక. క్రీస్తు అనే బండ మీద నీ జీవితం కట్టబడగాక. పడిపోయిన బలిపీఠమును మరలా ఏలియా తిరిగి కట్టుకొని బాగు చేసుకోవాలిగా. ఈ ఉదయకాలంలో పాపములో చెడి పడిపోయిన నీ జీవితాన్ని బాగు చేసుకో. బాగు చేసుకోగలిగి ప్రభు పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా నీవు ఫలించేటటువంటి కొమ్మగా, ఫలించే ద్రాక్షవల్లిగా నా యేసయ్య నిన్ను నిలబెట్టునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రభు సాక్షిగా, ప్రభు మహిమార్థమై దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలను నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుని అగ్నిగా నీవు మారాలంటే ఒకటి పనికిరాని ఖండించాలి, కత్తరించాలి. 2 చెప్పండి, పడిపోయినటువంటి బలిపీఠం అంటే పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టుకోవాలి. వాక్యం చదవడంలో పడిపోయాము, బైబిల్ ఎత్తడం, ప్రార్థన ప్రార్థన చేసే మనసు లేదు, మోకరించే మనసు లేదు, ఉపవాస ప్రార్థన చేసే ఆలోచన అసలు లేదు. ఉపవాస ప్రార్థన అంటే ఒక్కరు కూడా కనపడరు. ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోతుందిలే, పర్వకానికి వెళ్తా అనుకోవద్దు.
ఆదివారం ప్రార్థన ఒక్కటే సరిపోదు నీ జీవితంలో పెరుగుతుందా? మందిరంలో సంఘంలో ఎప్పుడు ఏ ప్రార్థన పెట్టినా పరిగెత్తుకొని వచ్చే వారంగా మనం ఉంటే ఒకరోజు మహిమ కలిగిన రాజు ఎదుట మనం నిలబడతా. దేవునికి మహిమ కలిగినగాక. అందుకే మనమంతా సండే క్రైస్తవులుగా ఉండగా చెప్పండి, మండే క్రైస్తవులుగా దేవుడు మనల్ని నిలబెట్టుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిస్థితులు బాగాలేవు కనుక చెప్పండి, ఈ ఆదివారం మందిరానికి పోకుండా ఏమవుతుందిలే, ఈ శుక్రవారం మందిరానికి పోకుండా ఏమవుతుందిలే, పనికి వెళ్తా ఈ పూట అని అనుకోవద్దు. పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఎప్పుడు లాక్డౌన్ పడుతుందో తెలియని పరిస్థితులు, వాక్యం దొరుకుతుందో దొరకని పరిస్థితులు రాబోతున్నట్టు దేవుడు పెట్టాడు. సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకో. 3-4 నెలలు దేవుని వాక్యం లేక కరువులో జీవించాడు. ఈ వారం పోకుండా ఏమవుతుంది అనుకోవద్దు. దేవుని మందిరం ఎప్పుడు ప్రార్థన పెట్టినా పరిగెత్తుకొని వచ్చే జీవితాన్ని కలిగి ఉంటే నిశ్చయంగా నా దేవుని నిన్ను ఫలింపచేయునుగాక. మీరు నీ కుటుంబాన్ని బహుగా ఫలించునుగాక. ఖండించినప్పుడు మండుతావు. 2 బాగు చేసుకున్నప్పుడు మండుతావు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 3వ మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదువుతారు విధానం. 1, 2, 3. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట మనలాగే కూడుకొని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడగా, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అన్య భాషలలో వారు మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. దేవుని అగ్ని ఆకాశం నుంచి ఆ ప్రజల మీదకి ఎప్పుడు దిగిందయ్యా అంటే 1 ఖండించినప్పుడు పనికిరాని తీసివేసినప్పుడు దిగింది. 2 పడిపోయిన జీవితాలు బాగు చేసుకున్నప్పుడు దేవుని అగ్ని దిగింది. 3 కనిపెట్టి ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి ఆ దేవుని అగ్ని ఆ ప్రజల మీదకి దిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డరా, మనమంతా కూడా దేవుని అగ్ని వలె మారాలంటే, దేవుని అగ్ని వలె మనం జీవించాలంటే, అగ్ని జ్వాలలుగా ప్రభు కొరకు వాడబడాలంటే మరి దేవుని బిడ్డరా మనం ఎలా ఉండాలో తెలుసా? కనిపెట్టి ప్రార్థించేటటువంటి జీవితం మనలో కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అందరు చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే రే దేవుని బిడ్డరా దేవుని అగ్ని చేత నువ్వు తాకబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అగ్ని నిన్ను దర్శిస్తుంది. నీ జీవితంలో ఎప్పుడు ఒక మంట. ఏంటా మంట? ఎవరైనా కనబడితే యేసు ప్రభు గురించి చెప్పాలి, ఎవరైనా కనబడితే సువార్త చెప్పాలి, ఎవరైనా కనబడితే వాక్యాన్ని ప్రకటించాలి, ఎవరైనా కనబడితే యేసయ్య నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని పంచుకోవాలి, ఎవరైనా కనబడితే అని యేసు ప్రభు గురించి చెప్పాలన్న తపన, ఆ మంట ఆ వారిలో ఉంటుంది. ఎవరిలో? దేవుని మంట ఎవరిలో ఉంటుందో, దేవుని అగ్ని ఎవరిలో నీకు దిగొస్తుందో, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి దిగొస్తాడో వారిలో ఈ మంట ఉంటుంది. కానీ ఈ అగ్ని చేత తాకబడినటువంటి వారి జీవితంలో, ఈ పరిశుద్ధాత్మ అగ్ని ఉండనటువంటి వారి జీవితంలో ఇలాంటి మంట ఉండనే ఉండదు. చల్లారిపోయి ఉంటారు. ఏం చెప్తాం? దేవుడు ఎన్నో మేలు చేశాడు, నోరు తెలిసి ఒక్క మాట కూడా చెప్పలేదు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఒక్క మాట కూడా యేసుడు గురించి మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? ఆ మంట నీలో చల్లారిపోయాడు. దేవుని అగ్ని నీలోనికి రా, దేవుని అగ్ని నిన్ను దర్శించాలి. అందుకే చల్లారిపోయిన జీవితం. బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, వాళ్ళు మన జీవితంలో రోజు ఎంతో మంది కలుస్తారు. మనం నోరు తెరిచి ఒక్క మాట కూడా ప్రభు గురించి చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే ఆ అగ్ని అయిన దేవుడు ఇంకా నీలోనికి రాలేదు కదా, అగ్ని చేత తాకబడలేదు కదా.
ఇక్కడ రాయబడింది అపోస్తుల కార్యాలయంలో 120 మంది. ఎంతమంది? 120 మంది ప్రియ దేవుని బిడ్డగా అందరూ కూడా ఒక మేడగదిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడాలని ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు? ఆత్మ, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తున్నారు. కనిపెట్టి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. 120 మంది మేడగదిలో ప్రార్థిస్తున్నారు. పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థిస్తూ ఉండగా ఏం జరిగిందంటే తెలుసా? బలముగా వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి వారు కూర్చున్న ఇల్లంతయు నిండిపోయింది. ఆకాశము తెరవబడి అకస్మాత్తుగా బలమైన గాలి ఆ ఇంటిలోనికి వచ్చిందంట. ఇల్లంతా నింపబడిందంట. అంత మాత్రమే కాదు, ఆ 120 మందికి కనబడుతా ఉంది. ఏం కనబడుతుందో తెలుసా? అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా, అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా, వానిలో ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మనే అగ్ని జ్వాలలు వారి మీద రాగా పరిశుద్ధాత్మను పొంది వాక్శక్తిని దేవుడు వారికి అనుగ్రహించిన కృప వలది అన్య భాషలలో మాట్లాడి అని రాయబడింది. దేవుని బిడ్డలు ఈరోజు దేవుని అగ్ని మన మీదకి వస్తే, దేవుని అగ్ని చేత మనం తాకపడితే, ఆ పరిశుద్ధాత్మ మనం నిప్పుదల మనం పొందుకుంటే, ప్రియ దేవుని పిల్లగా మనం ఎప్పుడు మండుతూ ఉంటాం, ప్రకాశిస్తూ ఉంటాం, సాక్షులుగా బ్రతుకుతాం. ప్రియ దేవుని పిల్లగా అలాంటి ఆ ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఎప్పుడు మనము దేవుని అగ్ని చేత తాకబడతాం అంటే ఎడతెగని ప్రార్థన జీవితం నీకున్నాడు. ఏమంటారమ్మా? ఎడతెగని ప్రార్థన జీవితం అంటే నీ జీవితంలో ఏది జరిగినా అది మంచైనా చెడైనా, కీడైనా మేలైనా, చావైనా బ్రతుకైనా, దీవెనైనా శాపమైనా, ఏది జరిగినా నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో అది మంచైనా చెడైనా, మేలైనా కీడైనా, బ్రతుకైనా మరణమైనా, చావైనా మరణమైనా, బ్రతుకైనా, హింసైనా ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, అది ఏదైనా సరే నీ జీవితంలో ఏది జరిగినా ఎడతెగక ప్రార్థించే వ్యక్తిగానే ఉండాలి. మంచి జరిగినా, దేవా ఈ మంచి నా జీవితంలో నా కుటుంబంలో చేసి అందుకు నీకు వందనాలయ్యా అని ప్రార్థించాలి. ఒకవేళ నీ జీవితంలో జరగరానిది జరిగినా, చెడు జరిగినా, నువ్వు ఆశిస్తున్నది ఇవ్వకపోయినా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎడతెగని ప్రార్థన, ఎడతెగక ప్రార్థించేటటువంటి జీవితం కలిగి ఉండాలి. అలా ఉంటే దేవుని అగ్ని నీ మీదకి దిగొస్తుంది. అగ్ని చేత కాల్చబడతావు. అగ్ని చేత నువ్వు కాల్చబడినప్పుడు నువ్వు ఎప్పుడు మండుతూనే ఉంటావు. అలా మండుతూ ఉంటే ప్రేమికులరా శత్రువైన సాతాను నిన్ను ముట్టనే చెప్పండి. బాగా కాలుతున్నది బల్బు, అలా కాలుతున్నది బల్బు, కాలుతున్న బల్బును ముట్టుకుంటావా? ఎవడో ముట్టుకోలేడు. అలాగే మండుతున్నటువంటి క్రైస్తవుని సాతాను ముట్టలేడు. ప్రార్థన జీవితంలో మండుతూ ఉండాలి, విశ్వాస జీవితంలో మండుతూ ఉండాలి, భక్తి జీవితంలో మండుతూ ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో మండుతూ ఉండాలి. మండుతున్నావా? ఆరిపోయావా? ఒకసారి ఆలోచించి సహోదరుడు, నీ భక్తిలో ఆరిపోయావా? ప్రార్థన జీవితం ఉందా? ఆరిపోయిందా? పరిశుద్ధతలో కాపాడుకుంటున్నావా? పరిశుద్ధతలో చల్లారిపోయావా? కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు బాగానే ఉంటారు, బయటికి వెళ్తే, లోకంలోనికి వెళ్తే, ఇంట్లోకి వెళ్తే, ఉద్యోగానికి వెళ్తే, వ్యాపారానికి వెళ్తే, పొలానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అన్య ప్రజలను మాట్లాడుతున్నట్లుగా వీరు మాట్లాడతారు, అన్య ప్రజలు చేస్తున్నట్లుగా వీరు కూడా చేసేస్తారు, వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రవర్తిస్తారు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించేదా? మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే నిత్యము ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎడతెగక ప్రార్థించేటటువంటి ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే నిశ్చయంగా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఫలింపచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారి ఆలోచించి, ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్న ఈ ప్రతికూల పరిస్థితులకు కారణం ఏంటో తెలుసా? నీలో ప్రార్థన జీవితం లేదు కదా. ఏది వచ్చినా, ఏది జరిగినా నీ జీవితంలో ప్రార్థించవు, దేవునికి చెప్పవు, దేవునితో మాట్లాడవు. అయ్యా పలానా సమస్య వచ్చిందయ్యా, పలానా ఇబ్బంది వచ్చిందయ్యా అని దేవునితో మాట్లాడవు.
దేవుడు ఏదైనా మేలు చేస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుడికి ఏదైనా మేలు చేస్తే దగ్గరికి వచ్చి బలిపీఠం దగ్గర నిలబడి ఒక మాట సాక్ష్యం చెప్పలేదు. ప్రభు నాకు ఇది మేలు చేశాడు, సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, సాక్షిగా బ్రతకాలి. అందుకే నీ జీవితంలో దేవుని పిల్లగా సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ఈ సమస్యల నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి విషయంలో నువ్వేం చేయాలంటే మోకరించి ప్రార్థించే స్త్రీగా, మోకరించి ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉంటే నీ సమస్యలన్నింటికి ఆ యేసయ్య ఫుల్ స్టాప్ పెట్టేసి సమస్యల నుంచి నేను విడిపించి బహుగా ఫలించే ద్రాక్ష చెట్టు వలె నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు నిలబెట్టుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రోజు యెషయా ప్రవక్త దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనం ఏంటా దర్శనం అంటే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా రాజైన ఉజ్జియా మరణించిన దినాలలో యెషయా ప్రవక్తకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో యెషయా ప్రవక్త ఏం చూస్తున్నాడంటే, పరలోకమందు ఉన్నటువంటి ఆ పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ మహిమ కలిగిన దేవుని సింహాసనాన్ని, ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభువును చూశాడు. అత్యున్నతమైన సింహాసనం కనబడుతూ ఉంది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి దర్శనం కలిగింది? యెషయా ప్రవక్తకు దర్శనం కలిగింది. ఈ యెషయా ప్రవక్త ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్న ప్రవక్త అలా ప్రార్థిస్తుండగా దర్శనం కనబడుతుంది. అత్యున్నతమైన ఆకాశంలో ఒక పెద్ద దేవుని సింహాసనం. ఆ సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనాల పైన శరాపులనే మహాదూతలు రెక్కలు కలిగి ఎగురుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దూతలు ఎగురుతూ ఉన్నారు. ఆ దూతల్లో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఆ శరాపులనే మహాదూతలు యేసుక్రీస్తు యొక్క సింహాసనమునకు పైన ఎగురుతూ వాళ్ళు అంటున్నటువంటి మాట, వాళ్ళు పాడుతున్న పాట ఏమిటి అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కంఠ స్వరములతో బిగ్గరగా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే మన దేవుడైన ప్రభు ఎంత పరిశుద్ధుడని ఆలోచించే. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక చెప్పండి, మీరు చెప్పాలి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఎదుట ఆ పరలోకంలో మనం నిలబడాలంటే ఆయన ఎలాంటి దేవుడో మనం కూడా అలాగా మారాలి. ఆయన దహించు అగ్ని, నువ్వు కూడా అగ్ని వల్ల మారాలి. మారకపోతే నిలబడలేవు. ఆయన పోలిక, ఆయన స్వరూపం నీలోనికి రావాలి. ప్రతి ఆదివారం శుక్రవారం మందిరానికి వచ్చేది ఎందుకయ్యా అంటే, దేవుని వాక్యం అనేటటువంటి ఆ అగ్ని మనలోనికి వచ్చినప్పుడు మనము దహించు అగ్ని అయిన యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి మనం మారాలి. ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయన కలిగి ఉన్న క్షమాపణ, ఆయన కలిగి ఉన్న దయ, ఆయన కలిగి ఉన్న కనికరం, ఈ లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఆయన రూపంలోనికి ప్రతి వారం ఆయన రూపం మనలో ఏర్పడేటట్లుగా మార్పు చెందుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధ పట్టణంలో అడుగు పెట్టాలంటే పరిశుద్ధుడే ప్రవేశిస్తాడు. ఏ పాపి ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిల్వనే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పనికిరానివి ఏమున్నాయో కత్తిరించుకో, ఈరోజు తీసిపడే, ఖండించు, పడే. పనికిరాని తీగలు తీసిపడే, పాప జీవితాన్ని తీసేసుకో, పరిశుద్ధంగా బ్రతుకు. పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వు నిలబడాలంటే నువ్వు పరిశుద్ధుడై ఉండాలి. ఆయన దహించు అగ్ని ఉన్నాడు కనుక నువ్వు నేను మంట వలె, అగ్ని జ్వాల వలె మార్చబడాలి. కనుక నా ప్రియ దేవుని బిడ్డ ముగిస్తున్నాను. ఈ యెషయా ప్రవక్త ఆ దర్శనాన్ని చూశాడు. అలా దర్శనంలో దూతలు మాట్లాడారు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాట పాడుతున్నారు. వాళ్ళు పాడేటటువంటి ఆ పాటకి, వాళ్ళు వేసేటటువంటి ఆ శబ్దాలకి, కేకలకి ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుని మందిరపు గడప పునాదులు ఏమవుతున్నాయంటే తెలుసా? కదులుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు పాడే ఆ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాడుతున్న పాటను బట్టి, వాళ్ళ కంఠ స్వరములను బట్టి గడప పునాదుల కమ్ములు అదిరిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చెప్తే పక్కనోడు కూడా నిద్రపోతున్నాడు కూడా లేడు. చెప్తాం గట్టిగా మంచిగా. పరలోక
పిల్లలు పాట పాడి హల్లెలూయా అంటే పునాదులు కదులుతున్నాయట. ఒకసారి మనం కూడా అలా కదిలేలా చెప్తాం, దేవునికి మహిమ కలుగునుగా. మనం ఎలా చెప్పాలంటే, మనం ఏం నిర్ణయించాలంటే సాతాను యొక్క పునాదులు కదిలించేటట్టుగా స్తోత్రం చెప్పడం మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నటువంటి ఆ దూతల్ని చూసాడు యేసయ్య. చూసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పరలోకమేమో పరిశుద్ధ పట్టణం, ఆ సింహాసనమేమో పరిశుద్ధం, సింహాసనం మీద కూర్చున్న ప్రభువేమో పరిశుద్ధుడు, ఆ దేవదూతలేమో పరిశుద్ధులు, పరలోక పట్టణమే పరిశుద్ధత, పరలోకమైన ప్రజలంతా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. కనుక ఇట్టి పరిశుద్ధుల మధ్యలో నేను ఒక్కడనే అపవిత్రుడనే, అపవిత్రమైన పెదవులు గలవాడనే, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో జీవిస్తున్న వాడనే అని బాధపడుతున్నాడు ఈ దర్శనంలో. ఎవరు? యేసయ్య ప్రవక్త దర్శనంలో బాధపడుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, దేవదూతులు పరిశుద్ధులు, సింహాసనం పరిశుద్ధం, ఆ పట్టణమే పరిశుద్ధత. ఇలాంటి పరిశుద్ధుల మధ్యలో నేను అపవిత్రునిగా ఉన్నానే, అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నానే, అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నానే అని ఏడుస్తూ బాధపడుతున్నాడు యేసయ్య ప్రవక్త. అలా బాధపడుతున్నప్పుడు ప్రియ పిల్లలు ఏమైందంటే తెలుసా, ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. అప్పుడు ఆ శరాపులలో ఒక దూత, ఆ మహాదూతల్లో ఒక దూత ఎగిరి బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పు, ఆ నిప్పు ఒకటి తీసుకొని వచ్చి, ఆ అగ్గి రవ, ఆ అగ్గి నిప్పు తీసుకొని వచ్చి యేసయ్య ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ అగ్గి నిప్పు రవను తన పెదవులకు తాకించగా, దేవుని దూత బలిపీఠం మీద ఉన్న అగ్గి నిప్పును తీసుకొని వచ్చి అపవిత్రమైన పెదవులు కలిగిన యేసయ్య పెదవులకు తాకించగా, అలా తాకించగానే ఏం జరిగిందో తెలుసా? దేవుడు అంటున్నాడు, యేసయ్య బలిపీఠం మీద ఉన్న అగ్ని చేత నీ పెదవులు కాల్చబడ్డాయి కనుక, బలిపీఠం మీద ఉన్న అగ్ని నిన్ను దర్శించింది కనుక, నిన్ను తాకింది కనుక, ఇప్పుడు నీవు అపవిత్రుడవు కానీ నీ దోషములన్నీ కూడా ప్రాయశ్చిత్తం చేయబడ్డాయి, నీ పాపములన్నీ తొలగించబడ్డాయి, ఇప్పుడు నీవు పవిత్రుడుగా మార్చబడ్డావు. గట్టిగా చెప్పబడ్డావు. ప్రభువుకి స్తుతి కలుగునుగాక. దేవుని అగ్ని యేసయ్య ప్రవక్తను ఏం చేస్తుందో తెలుసా? దేవుని అగ్ని అతని పెదవులను తాకగా అపవిత్రమైన జీవితము, పాప జీవితం అంతా తొలగిపోయి పరిశుద్ధంగా మార్చబడ్డాడు యేసయ్య ప్రవక్త. ప్రేమ బిడ్డ, ముగింపులో నేను చెప్తున్నా, నీ జీవితంలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మనే అగ్ని నిన్ను దర్శించాలి, పరిశుద్ధాత్మనే అగ్ని నీ లోనికి రావాలి, పరిశుద్ధాత్మనే ఆ అగ్ని నీ మీదికి దిగి రాకపోతే నువ్వు ఎన్నటికీ కూడా దేవుని బిడ్డగా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకనే. అందుకే దహించు అగ్ని అయిన దేవుడు మనలోనికి రావాలి, మన మీదికి రావాలి. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు చెప్పండి, చెప్పండి ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. శక్తి కలిగిన క్రైస్తవునిగా ఉన్నావా? శక్తి లేనటువంటి ఒక భక్తిని చేస్తున్నావా? ఆలోచించిందా? దేవుడు ఈ ఉదయకాలంలో ప్రభు కోరుతున్నాడు, నేను దహించు అగ్ని ఉన్న దేవుడిని కనుక, నేను దహించు అగ్ని అయి ఉన్నాను కనుక మీరు కూడా రావాలి, అగ్ని జ్వాలలుగా ఉండాలి, అగ్ని జ్వాలల వలె మండాలి, అగ్ని జ్వాలల వలె మారాలి. అలా మార్పు చెందే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, మోకరించండి, కళ్ళు మూసుకొని.